హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చూపిస్తున్నాడు. రాబో దినంలో మనకి ఏదైతే కావాలో, ఏదైతే అవసరం ఉందో, ఏదైతే అక్కరగా ఉందో వాటన్నిటిని కూడా దేవుడు చెప్పడానికి ఎంత ఇష్టపడుతూ మన కోసం రాపించిన ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, రాబో దినములలో కోయివారు దున్నువారు వెంటనే వద్దురు, విత్తనములు చల్లువారు వెంటనే ద్రాక్ష పళ్ళు తొక్కువారు వద్దురు, పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండలన్నీ రసదారులను. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలతో అద్భుతంగా రాబో దినాలలో కూడా ఏం జరగబోతుందో నీ యొక్క ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు. ప్రతి విషయంలో ఆయన మాట్లాడే దేవుడు. ప్రతి కార్యము నీ జీవితంలో చేయడానికి ఆయనే సమర్థుడు. ఆయన చేయాల్సిన ప్రతి పనిని కూడా ఎంత చక్కగా నీ యొక్క జీవితానికి కావాల్సిన ప్రతి అనుకూలతని సమకూర్చి దీవించి ఆశీర్వదించి, ఏ విషయాల్లో అయితే దేవుడు నిన్ను నిలబెట్టాలనుకుంటుండో, ఏ విషయాల్లో దేవుడు నీకు కావాల్సిన ప్రతి అద్భుతాన్ని చేయాలనుకుంటుండో వాటిని చేయడానికి ఆయన సామర్థ్యత కలిగిన వాడు. ఆయన నీ దయని, నీ కృపని నీ పట్ల విస్తరింపజేయడానికి, దయతో నింపి నిన్ను కూడా ఆయన దయలో, ఆయన కృపలో నింపి నడిపించి ఇతరులకి నువ్వు సాక్షిగా ఉండడానికి దేవునికి మహిమ కలుగును గాక. 14వ వచనంలో ఎంత చక్కటి మాట మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలును నేను చెరలో నుండి రప్పింతును, పాడైన పట్టణంను మరలా కట్టుకొని వారు కాపురం ముందురు, ద్రాక్ష తోటలు నాటి వాటి రసములు త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు. దేవునికి స్తోత్రం. కోల్పోయిన సమస్తాన్ని తిరిగి దేవుడికి ఇవ్వడానికి, నీ జీవితానికి ఒక మంచి ఆధారము నేనే, నా వల్లనే నీకు సమస్తము దొరుకుతుంది, సమస్తము నువ్వు పొందుకోగలుగుతావని దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తున్నా. మంచి దేవుని వాక్యముతో నింపబడిన నీ జీవితానికి కావలసిన ఆధారం ఆయనే. దేవునికి స్తోత్రం. యెహోవాయే ఆధారం. వేరే ఆధారాలు ఏవీ లేవు, వేరే ఆశ్రయదుర్గాలు ఏవి లేవు. ఎక్కడి నుంచి మనం పొందుకోవాలన్నా ఆయన మనకి సమర్థుడు కదా. దేవుడికి మహిమ కలుగును గాక. తండ్రి యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి నీకు స్తోత్రం. దయగలిగిన రాజా, ప్రేమ కలిగిన తండ్రి, కరుణ కలిగిన రాజా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, నీ బిడ్డల పక్షాన రాబో దినములలో ఇప్పుడు నువ్వు జరిగిస్తున్న అద్భుతాలను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.